ఆంటీ, వాళ్ళు నన్ను మళ్ళీ ర్యాగింగ్ చేస్తారేమో. వాళ్ళు ఎంత ఎక్కువగా అల్లరి పెడతారో అంత త్వరగా కలిసిపోతారు. కాలేజ్ లైఫ్ అంటే ఇదే. నేను చూసుకుంటాగా, వెళ్ళు. సరే. మేఘా, ఆ? ఏం లేదు, నాకు ఒక చిన్న డౌట్. ఈ ఇంటర్మీడియట్ బయాలజీ ముద్దు ఇవన్నీ నిజమేనంటావా? ఆంటీ! అయినా నాకెందుకులే, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నువ్వెవరమ్మా? క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీయా? ఇందులో ఏం జోక్ ఉంది, అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు సార్? మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. కంపతీసి పాఠం చెప్తారేంటి? చెప్పను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంట్ లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా, ఎందుకు అవడు? లెక్చరర్ తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నాడు, అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివాశ్యామ్, లెక్చర్ నిలబడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను. ఓ, ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైడ్ కొట్టడానికి వచ్చిన. అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపత్రి. అరే, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేద్దని నీకు లక్షాలు చెప్పాను. పని పెట్టాయి ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారు అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం, స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేడం, మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి, ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం. మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? పొద్దు మేడం, మీకెందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రోజు స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం. ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి చాలు. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ ఏబీ రావు గారు ఎక్కడా? అడుగో. మీరు ఒకసారి నా చేంబర్కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారు అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంప తెగ, నాకే ఎసరు పెడతావురా?